సో డాక్టర్ గారు సాధారణంగా ఇప్పుడు ఆర్థరైటిస్ ఉన్నప్పుడు కేవలం చలికాలంలో నొప్పి ఎక్కువ అవుతుంది అని విన్నాం. ఇది నిజమేనా? దీనికి గల కారణాలు ఏంటి? మనం ఉపశమనం కోసం ఏం చేస్తే బాగుంటుంది? ఉంది. డెఫినెట్లీ ఆ రిలేషన్షిప్ ఉంది. టెంపరేచర్కి మన మస్క్యులోస్కెలిటల్ పెయిన్స్కి ఒక రిలేషన్షిప్ ఉంటుంది. ఎగ్జాక్ట్ కాజ్ ఇంకా ఎవరికి తెలియదు, బట్ దెర్ ఆర్ సమ్ హైపోథెసిస్. సో వన్ ఈజ్ ఇప్పుడు చలికాలంలో బయట అంటే ఇట్స్ కోల్డ్ అవుట్ సైడ్, సో బాడీ మనం వాట్ హ్యాపన్స్ ఇన్సైడ్ ఈజ్ ఒక జాయింట్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ జాయింట్ ఫ్లూయిడ్ కొంచెం థిక్నెస్ పెరిగిపోతుంది. ఆ థిక్నెస్ పెరిగిపోతుంది కాబట్టి ఆ లూబ్రికేషన్ అంత పర్ఫెక్ట్గా అవ్వదు. సో దెన్ దట్ ఈస్ ద రీజన్ వై ఎస్పెషలీ ఎర్లీ మార్నింగ్ ఒక స్టిఫ్నెస్ లాంటి పెయిన్ లాంటి సెన్సేషన్ ఉంటుంది. యాజ్ యూ యూజ్ ద జాయింట్స్ దెన్ ఇట్ బికమ్స్ ఓకే. సో విస్కాసిటీ ఒకటి, సో సైనోవిల్ ఫ్లూయిడ్ విస్కాసిటీ అంటాము. సెకండ్ థింగ్ ఈజ్ నైట్ టైంలో మనం ఒకే పొజిషన్లో పెడతాము. డే టైమ్ వీఆర్ మూవింగ్, నో ప్రాబ్లం. నైట్ టైంలో ఒకటే పొజిషన్, సో ఆ ఫ్లూయిడ్ కూడా స్టాగ్నేట్ అయిపోతుంది. సో బై ద టైమ్ మార్నింగ్ హ్యాపన్స్ ఆ పెయిన్ పెరిగిపోతుంది. సాధారణంగా ఇప్పుడు మనకు చాలా మంది క్రీడాకారులు కానీ బయట ఆడుకోవడం వెళ్ళినప్పుడు కానీ ఏసీఎల్ టైర్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఈ ఏసీఎల్ టైర్ ఎందుకు జరుగుతున్నాయి? దీన్ని ఏమైనా ప్రివెంట్ చేయగలమా? ఏసీఎల్ టైర్ జరిగిన తర్వాత తిరిగి ఆ క్రీడాకారుడు తిరిగి అదే రకంగా అదే శక్తితో ఆడగలగడా? ఏం చేస్తే బాగుంటుంది? సో వాట్ ఆర్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ రైట్ నౌ? ఏసీఎల్ అంటే ఫస్ట్ థింగ్ ఇస్ ఏసీఎల్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. మీరు అడిగిన క్వశ్చన్, థై బోన్కి కనెక్షన్స్ని మనం లిగమెంట్స్ అన్నాం. ఎనీ టూ బోన్స్కి మధ్యలో ఒక కనెక్టింగ్ బ్యాండ్ అంటే లిగమెంట్. సో ఇటువైపు ఒకటి ఉంటుంది, ఇటువైపు ఒకటి ఉంటుంది, వెనకాల ఒకటి ఉంటుంది. బట్ మెయిన్ థింగ్ ఏసీఎల్ మీరు అడిగింది సెంట్రల్ లిగమెంట్, ఈ లిగమెంట్. సో ఈ లిగమెంట్ ఈజ్ ద మోస్ట్ కామన్లీ ఇంజర్డ్ లిగమెంట్ ఇన్ ద నీ. ఓకే, అది స్పోర్టింగ్ అంటే అథ్లీట్స్లో అవ్వచ్చు అండ్ యాక్సిడెంట్స్లో కూడా అది అవ్వచ్చు. ఎట్లా అవుతుంది అంటే బేసికలీ డైరెక్ట్ మనకి నీలో ఒక ట్విస్టింగ్ ఫోర్స్ వస్తే, యూ కెన్ ఇమాజిన్ ఇలా ట్విస్టింగ్ ఫోర్స్ వస్తే ఆ డైరెక్ట్ ఇంపాక్ట్ లిగమెంట్లో, ఆ స్ట్రెయిన్ లిగమెంట్లో ఫీల్ అవుతుంది. అదే ఫ్రాక్చర్స్ ఆర్ డైరెక్ట్ వేరే మెకానిజం ఉంటుంది, బట్ లిగమెంట్ ఇంజురీస్ ఒక ట్విస్టింగ్ ఫోర్స్లో అవుతుంది. సో ఎస్పెషలీ ఫుట్బాల్లో ట్యాక్లింగ్ అప్పుడు, బాస్కెట్బాల్లో బెండింగ్ అప్పుడు, బ్యాడ్మింటన్ కూడా సడన్ ట్విస్టింగ్ అప్పుడు ఇలాంటివి అవ్వచ్చు. సేమ్ థింగ్ డ్యూరింగ్ ద యాక్సిడెంట్స్. వన్స్ ద ఏసీఎల్ టేర్స్, ఏసీఎల్ది సిమ్టమ్ ఏంటంటే డెఫిషియెంట్ ఏసీఎల్ ఉంటే ఒక ఇన్స్టెబిలిటీ, అంటే సడన్గా పక్కకి జరిగిపోతుంది కాలని ఒక సెన్సేషన్ ఉంటుంది మనకి. సో మనకి నార్మల్సీ ఉండదు, ఎస్పెషలీ అథ్లీట్స్కి స్టెబిలిటీ ఉండదు. ఓకే, అండ్ దేర్ ఫోర్ ఈ లిగమెంట్ రీకన్స్ట్రక్ట్ చేసి పెట్టుకోవాలి. లిగమెంట్ రీకన్స్ట్రక్షన్లో బ్యూటీ ఏంటంటే ఇది ఓపెన్ సర్జరీ కాదు. లోపల నేను యాక్సెస్ చేయాలంటే పైన నుంచి 10 సెంటీమీటర్స్ కట్ చేసి ఓపెన్ చేసి, ఎస్పెషల్లీ నీ రీప్లేస్మెంట్లో ఇంత సైజ్ ఇంప్లాంట్ లోపల వెళ్ళాలంటే మీరు మొత్తం జాయింట్ ఓపెన్ చేసి పెట్టాలి. బట్ ఆర్థ్రోస్కోపీ ఇస్ ద వే టు డూ లిగమెంట్ సర్జరీ. అంటే చిన్న చిన్న హోల్స్ పెట్టి లోపల కెమెరాస్ వేసి, ఆ కెమెరాస్తో మేము చేస్తాము, స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ కెమెరా. ఆర్థ్రోస్కోపీ అంటాం దీన్ని. జనాలకి జనరలీ ల్యాప్రోస్కోపీ అంటే తెలిసి ఉంటుంది, అబ్డామిన్లో చేస్తే. సేమ్ థింగ్ జాయింట్స్లో చేస్తే దాన్ని ఆర్థ్రోస్కోపీ అంటాము. గుడ్ థింగ్ అబౌట్ నీ జాయింట్ ఈజ్ ఇట్ ఈస్ అమెనబుల్ ఫర్ మెనీ ఆర్థ్రోస్కోపిక్ ప్రొసీజర్స్. దాంట్లో ఏసీఎల్ అండ్ ఈ మెనిస్కస్, ఇది మెనిస్కస్ వైట్ కలర్ది, ఏసీఎల్ ప్రొసీజర్స్ మనం ఆర్థ్రోస్కోపీలో చేస్తాం. సో దిస్ ఈస్ ద అడ్వాన్స్మెంట్ ఓవర్ ద లాస్ట్ 15-20 years అదే అయింది. దాంట్లో గుడ్ థింగ్ ఏంటంటే బికాస్ చిన్న చిన్న హోల్స్లో నుంచి మనం చేస్తున్నాము, ఆ స్కారింగ్ టిష్యూ తక్కువ ఉంటుంది. సో అబిలిటీ టు గో బ్యాక్ టు స్పోర్ట్స్ బాగానే ఉంటుంది. సో నేను ఒకసారి ఈ సర్జరీ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 80-90% పేషెంట్స్ మళ్ళీ స్పోర్టింగ్ యాక్టివిటీకి వెళ్ళొచ్చు. మిగతా వాళ్ళైతే దే విల్ బికమ్ నార్మల్. బట్ అథ్లీట్ అంటే అథ్లీట్కి కొంచెం హై లెవెల్ ఆఫ్ యాక్టివిటీ అవసరము. ఆ హై లెవెల్ యాక్టివిటీ కూడా చేసుకోగలుగుతారు, బట్ ఆఫ్టర్ అ పీరియడ్ ఆఫ్ 1 year. సో అంత టైం పడుతుంది. అండ్ దాంట్లో కూడా అడ్వాన్సెస్ ఉన్నాయి. రోబోటిక్స్ దాంట్లో లేదు, వస్తుంది బట్ దాంట్లో లేదు. బట్ ఎనీవే దీస్ ఆర్ ద అడ్వాంటేజ్. కెన్ వి ప్రివెంట్ ఇట్ సార్? అంటే బై టేకింగ్ ఎనీ? కష్టం ప్రివెన్షన్. ఏసీఎల్ అంటే ఇట్స్ లైక్ యాక్సిడెంట్, స్ప్లిట్ సెకండ్లో అవుతుంది. సో అంత మీరు ఎంతైనా చేసుకుని ఆల్ అథ్లీట్స్ నో వాట్ ఈస్ ఏసీఎల్. సో ఆల్ ఆఫ్ దెమ్ వాంట్ టు అవాయిడ్ అన్ ఏసీఎల్ ఇంజురీ, బట్ ఇట్ హ్యాపన్స్ బికాస్ ఆ స్ప్లిట్ సెకండ్లో ఏ ఫోర్స్లో ఏ మన ఒపోనెంట్ వచ్చి ఎట్లా ట్యాకిల్ చేస్తాం అవన్నీ మనకి ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు నో. సో ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎస్, కొంచెం మసిల్ రీహాబ్తో ఎలాగో అథ్లీట్స్కి అలవాటు ఉంటుంది, బట్ మసిల్ రీహాబ్తో స్ట్రెంథనింగ్తో డెఫినెట్లీ కొంచెం ఛాన్సెస్ ఆఫ్ ఏసీఎల్ విల్ గో డౌన్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.